హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు పూజ శరత్ యూట్యూబ్ ఛానల్. ఈ చల్లటి వాతావరణంలో ఈ వేడి వేడి ఆనియన్ పకోడీ చేస్తే అదిరిపోతుంది కదా. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో చెప్తారండి. 2 ఆనియన్స్ తీసుకొని, పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని నేను చూపించినట్టుగా స్ట్రేట్గా కట్ చేసుకోవాలి, లేకపోతే ఆనియన్ పకోడీ సరిగ్గా రాదు. నేను చూపించినట్టు కట్ చేసుకోండి. అండ్ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకొని ఆనియన్స్ అన్నీ 1 బై 1 ఇట్లా సపరేట్ చేసేయాలి. లేకపోతే ముద్దగా ఉంటాయి కాబట్టి సరిగ్గా రాదు. ఇట్లా సపరేట్ చేసుకున్న తర్వాత శనగపిండి తీసుకొని అందులో ఒకటేసారి వాటర్ పోస్తే పలసగా అయిపోతుంది కాబట్టి లైట్గా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. కలుపుకొని కాసేపు పక్కనే పెట్టేసి, కలుపుకున్న దాంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ అందులో వేసి బాగా కలుపుకోవాలి. ఆ ఆనియన్స్కి పిండికి 2 ఇట్లా అతుకునేటట్టు కలుపుకోవాలి. నేను చూపించినట్టు కలుపుకోండి. మీకు తగినంత ఆనియన్స్ పిండి తీసుకొని అండ్ ఒక కడాయిలో మీకు తగినంత ఆయిల్ వేసుకొని, మీకు ఏ ఆయిల్ అవైలబుల్ ఉంటే ఆ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడి అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. ఇంకా వేడి కాగానే కలిపి పెట్టుకున్న పిండిని అందులో వదిలేయడమే. 1 బై 1 వేయాలి. ఒకటేసారి స్పీడ్గా వేస్తే అంటుకుంటుంది పిండి కాబట్టి 1 బై 1 వేస్తూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత ఇంకా వేడి ఆనియన్ పకోడీ రెడీ. గ్రీన్ చిల్లీస్ ఆయిల్లోనే వేసి పక్కకి పెట్టుకున్నా. అండ్ ఫైనల్గా నేను ప్రిపేర్ చేసిన వేడి ఆనియన్ పకోడీ రెడీ.